అదేవిధంగా ఇక్కడ అసైన్డ్ పై పిడుగు, పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం, పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ, పరిసరాల గ్రామాల్లోని బడుగు బలహీనుల భూములే టార్గెట్, 6 నెలల్లోనే 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల సేకరణ, గ్రామాలు రైతులు తిరగబడుతున్న తీరని సర్కార్ భూదాహం, మరికొన్ని గ్రామాల్లో భూముల సేకరణ మరోసారి కసరత్తు, కేసీఆర్ సర్కార్ సేకరించిన ఫార్మాసిటీ భూముల్లోనే 4th సిటీ, అటు కోర్టులను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక వార్త చూసుకోవచ్చు. పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటే ఏమనాలి? అది ఓ నిరుపేద కుటుంబాలకు ఉన్న 1-2 ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది. కాదు అదే పనిగా పెట్టుకున్నది. ఇందిరమ్మ రాజ్యంలో భూమి లేని నిరుపేదలను భూములు పంచాం అంటూ సర్కార్ పెద్దలు గొప్పలకు పోతుంటారు కదా. కానీ ఇప్పుడు అదే ఇందిరమ్మ రాజ్యం పేరిట నిరుపేదలకు ఇచ్చిన భూమిని బలవంతంగా నిర్దాక్షిణ్యం గుంజుకుంటారు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక డబ్బా కొట్టుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఇందిరమ్మ పేరు ముంగడు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ పేరు మీద అప్పుడు పేదలకు మేము 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి ఇచ్చినాం మేము అని చెప్పేసి చాలా వరకు గప్పాలు కొట్టుకునే ప్రయత్నం నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికి ఏ మీటింగ్ పెట్టినా కూడా వాస్తవానికి ఏదైతే 4th సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి అప్పుడు ఇందిరమ్మ హయాంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన భూములనే మళ్ళా తిరిగి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ కోసం గుంజుకుంటుంది. అప్పుడు ఇవ్వాల్సింది ఎందుకు, పేదలకు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు నిరుపేదలయ్యారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి భూమి కానీ ఎటువంటిది లేదు, అగ్రికల్చర్ ల్యాండ్ లేదు కాబట్టి అప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గుంజుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫ్యూచర్ సిటీ అంట. ఇది ఎవరికి అర్థమవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇచ్చింది మీరే, గుంజుకుంటుంది మీరే, పేదల కడుపు కొడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చింది అంటే గప్పాలు కొడతారు, మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, మళ్ళీ కాంగ్రెస్ గుంజుకుంటారు. మరి దీని మీద స్పందించాలి. ఎవరైతే మీటింగ్ లో పెట్టి అదర కొడతారు కదా, ఇందిరమ్మ ఇల్లు మేమే ఇచ్చినాం అని చెప్పేసి, మరి వాళ్ళు దీని మీద స్పందించాలి. ఇప్పుడు ఇందిరమ్మ భూములు మేమే ఇచ్చినాం ఇందిరమ్మ పేరు మీద వాళ్ళు స్పందించాలి. ఇప్పుడు వాస్తవానికి ఈ 4th సిటీ ఎవరికో అర్థమవుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ 4th ఉన్న సిటీలే చక్కగలు. మన దగ్గర ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్నే ఈ ట్రాఫిక్ ఇబ్బందులకు నరక యాతన పడుతున్నారు పబ్లిక్. అరే ఇవిటికే చక్కగా చూసుకోరు నాయన అని చెప్తే ఇంకా ఏదో 4th సిటీ అంట. ఆ పనికిరాని సిటీ ఎవరికి? ఆ 4th సిటీ తోటి ఈ తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఈ ఏమంటారు రాజధాని నగరం ఉన్న ప్రజలకే కావచ్చు ఏమైనా యూజ్ ఉందా అంటే గుండు సున్నా. అసలు ఏమి యూజ్ ఉండదు. ఇదంతా కంప్లీట్ గా స్కెచ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ భూదందాకే స్కెచ్. అందుకే ఈ ఫ్యూచర్ సిటీ గురించి కూడా ఏదైతే అసైన్డ్ భూములు అవుతున్నాయి, అప్పుడు ఇచ్చిన అసైన్డ్ భూములు ఉన్నాయో అవి మొత్తం గుంజుకునే ప్లాన్ చేసిరు. దాదాపు 6 నెలల్లోనే 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు తీసుకున్నట్టు. ఆల్రెడీ 6 నెలల 6,600 ఎకరాలు. గ్రామాల్లో రైతులు తిరగబడుతున్నా కూడా సర్కార్కి అయితే ఎట్లుంటుంది అంటే దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టున్నది. ఇంత కూడా పట్టించుకుంటలేదు, స్పందిస్తలేదు రైతుల మీద. మళ్ళీ పొద్దున్న లేస్తే మైకి పట్టుకుని రైతుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అసలు ఆ 4th సిటీ కట్టి ఎవరికి లాభం? ఇంతమంది రైతుల కడుపు కొట్టి వాళ్ళ నోటికాడ ముద్ద గుంజుకొని వాళ్ళ జాగలు గుంజుకొని మీరు 4th సిటీ కడితే అది ఎవరికి లాభం అనేది కూడా ఒకసారి గవర్నమెంట్ మీదకి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఫ్యూచర్ ముసుగు, రేవంత్ సర్కార్ సేకరిస్తున్న అసైన్డ్ భూముల వివరాలు, సర్వే నంబర్లు, భూమి ఎకరాలలో. మరి దీని మీద గవర్నమెంట్ మరి ఎట్లా స్పందిస్తో చూడాలి. కానీ అయితే కేటీఆర్ సంబంధించిన ఒక వార్త ఇక్కడ, అన్నగా నిలిచి కన్నీళ్లు తుడిచి రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్ వచ్చే సందర్భంగా తెలంగాణలో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం ఇది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికల సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చారు. ఆయన కన్నీళ్లు తుడిచారు. భయపెట్టాలే తప్ప భయపడొద్దు, నీకు అండగా మేమున్నాం అని చెప్పేసి కూడా కేటీఆర్ రాజేంద్రనగర్ కు సంబంధించిన బీఆర్ఎస్ నేతకి ధైర్యం చెప్తున్నాడు. వార్త ఇక్కడ చూసుకోవచ్చు. రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్ లో నిన్న తెలంగాణ భవన్ లో రాజేంద్రనగర్ కు సంబంధించిన నియోజకవర్గ నేతలు నిన్న బీఆర్ఎస్ లో కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కలిసిరంట. అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ గౌడ్. అయితే కార్యకర్త యాదగిరి గౌడ్ అనే కార్యకర్త నిన్న అక్కడ ఏడుస్తున్న సీన్ ఇక్కడ మనం చూస్తున్నాం. కేటీఆర్ కన్న నీళ్లు తుడుస్తున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం.
వాస్తవానికి ఏ ప్రకాష్ గౌడ్ అయితే ఎమ్మెల్యే ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తారు. మీరు ఎట్లా కలుస్తారు టీఆర్ఎస్ పార్టీలో? అంటే టీఆర్ఎస్ పార్టీలో కలవాలంటే మీ పర్మిషన్లు కావాలి. నా ప్రకాష్ గౌడ్ గారు ఇప్పుడు మీరు కండవాలు మారడానికి రెడీ ఉంటారు కదా, ఇక్కడ కండవ అక్కడ కండవ కామనే కదా మీరు కండవాలు మార్చుడు. మరి మీరు మార్చినప్పుడు ఇట్లా బెదిరిస్తారా? పబ్లిక్ మిమ్మల్ని వచ్చి బెదిరియారు కదా. మరి వాళ్ళు ఇష్టపడినట్టు వాళ్ళు మీరు ఏం అన్యాయం చేస్తారో, మీ అన్యాయాలు నచ్చలేక, మీ పాలన నచ్చక, మీ రౌడీ ఈజాలు గూండా ఈజాలు అవిటికి వాళ్ళు భయపడి వాళ్ళు చక్కగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలు కలవడానికి సిద్ధమయ్యారు. దాంట్లో మీకు వచ్చిన నష్టమైంది, మీకు వచ్చిన కష్టమైంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని అది కాదు తమ్మి ఇది కాదు మనం కలిసి చేసుకుందాం పని, కాంగ్రెస్ పార్టీలో కలిసి చేసుకుందాం అని చెప్పేసి మీరు భరోసా ఇస్తే వాళ్ళు ఆగుతుండే. మీరు భరోసా ఇవ్వకుండా డైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో కలుస్తారని చెప్పేసి మీరు బెదిరింపులు భయపెట్టడం ఇవ్వలేడు ఇక్కడ. అందుకే కేటీఆర్ కూడా డైరెక్ట్ ఒక మాట చెప్తున్నాడు కదా, మనం భయపెట్టాలే తప్ప భయపడొద్దు అని కేటీఆర్ స్పష్టంగా ఆ కార్యకర్తకి భరోసా ఇస్తున్నది కూడా మనం ఇక్కడ చూసుకుంటే. ఎన్ని రోజులు ఈ దౌర్జన్యాలు, ఈ బెదిరింపులు అంటే ఎట్లుందంటే సినిమా అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా పోతుర్రో అదే తొవ్వల, అదే కోవాల ఈ ఉన్న ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్క కార్యకర్త ఎట్లా పోతుంది. నేను మొన్న కూడా చెప్తే కదా, ఆవో జాలం ఏడిస్తే దూడో జాలం వేస్తుందా.